బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్వయంగా కేసీఆర్ గారే చెప్తున్నట్టుగా ఒక అఫీషియల్ లెటర్ హెడ్ రిలీజ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సో అందులో అంశాలు ఏమున్నాయి ఏంటి అనేది చూసిన తర్వాత కవితకు సంబంధించినటువంటి సస్పెన్షన్ గల కారణాలు ఏంటి అనే దానిలో లోతుగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కవిత సస్పెన్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబ రాజకీయ పతనానికి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఇది ఒక చివరి మెట్టులో భాగంగా ఒక అంపశయం మీద ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒకసారి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి చూద్దాం. భారత రాష్ట్ర సమితి రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ లెటర్ హెడ్ చూసినట్లయితే, పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు, కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటూ చాలా స్పష్టంగా చెప్తూ కింద సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ చాలా విషయాలు గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. ఇక్కడ కవితను సస్పెండ్ చేయడం వెనకాల డైరెక్ట్గా కేసీఆరే నేరుగా రంగంలోకి దిగి ఈరోజు కరీంనగర్ మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ మరియు ఇతర కొంతమంది పార్టీ ముఖ్యులతోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ చేసిన తర్వాత, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ కవితను సస్పెండ్ చేస్తేనే బెటర్ అనే రీతిలో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో కవితను ఎందుకు సస్పెండ్ చేయడం జరిగింది? సో ఆమె గత కొంతకాలంగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా ఆమె గతంలో కేసీఆర్కు రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో అది కొంతమంది కేసీఆర్తో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే లీక్ చేశారని చెప్పేసి అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా చాలా అంశాలలో ఆమె కేటీఆర్ పైన, కేటీఆర్ను గ్రీక్ వీరుడు అంటూ, హరీష్ రావును, సంతోష్ రావును డైరెక్టర్ దొంగలంటూ, కార్తిక్ రెడ్డి పట్టుకొని బచ్చగాడంటూ, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళని పట్టుకొని నిన్న మొన్న వాళ్ళు మాట్లాడతారా అనుకుంటూ చాలామంది పైన చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నిన్న ముఖ్యంగా హరీష్ రావు పైన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే సంతోష్ రావు ఇద్దరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని పరోక్షంగా చెప్తూనే దానికి బాధ్యులు హరీష్ రావు మరియు సంతోష్ రావే, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డితో కలిసి చేశారని చెప్పేసి అన్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ చేసినది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు అనేది చాలా స్పష్టంగా అందరికి కూడా అర్థమైంది. సో ఈ క్రమంలో పార్టీ ముఖ్యులతోటి నిన్న సాయంత్రం మరియు ఈరోజు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసిన తర్వాతనే ఆమె సస్పెన్షన్కు సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కావచ్చు, రీసెంట్గా మనం చూసినాం టీబీజీ కేసు గౌరవ అధ్యక్షురాలిగా ఆమెను తొలగించడం తర్వాత ఆమె హెచ్ఎంఎస్ తోటి ఇద్దరు కలిసి, జాగృతి హెచ్ఎంఎస్ రెండు కలిసి పనిచేస్తారని చెప్పి ప్రకటించాం. ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. సో ఈ క్రమంలో మరి కవిత యొక్క పయనమేటు, ఆమె రాజకీయ వ్యూహమేటు అనేది కూడా కొంత డీటెయిల్గా మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆమె తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థతోటే ముందుకు వెళ్తుందా, లేకపోతే పొలిటికల్ పార్టీ ఏమైనా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందా, లేకపోతే బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం లేదా, ఇవన్నీ కోణాలు కూడా మనం అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఈ క్రమంలో కవిత ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇచ్చేటువంటి రిప్లై అవుతుందో చాలా సంచలనంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆమె పెట్టబోయేటువంటి ప్రెస్ మీట్లో ఇంకా చాలా అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే ఆమె నేరుగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరిది కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టినటువంటి ప్రాజెక్టు. అంటే కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అని ఆమె చెప్తున్నది అంటే ఖచ్చితంగా అది హరీష్ రావును సంతోష్ రావు అన్నట్టు కాదు, డైరెక్ట్గా నేరుగా కేసీఆర్ని టార్గెట్ చేసిందా అనేటువంటి అనుమానాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో కవిత ఈరోజు ప్రెస్ మీట్లో చాలా సంచలన విషయాలు కూడా పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే కవిత ఆరోపణలు ఇప్పటివరకు కొంతమంది పని చేసింది. ఇక గత 10 సంవత్సరాల్లో ఈ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆమె బయట పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అవినీతి సామ్రాజ్యం ఏదైతే ఉందో కంప్లీట్గా కుప్పగూలపోయేటువంటి ప్రమాదం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆమె ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తుంది ఆమె ప్రెస్ మీట్లో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం, ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ వీళ్ళ అవినీతి పరులు అనే విధంగా ఆమె చేసే కామెంట్స్ అయితే చాలా కీలకంగా మారనున్నాయి తెలంగాణ రాజకీయ రంగంలో అయితే. సో ఈ క్రమంలో ఆమె ఎలాంటి మాట్లాడుతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా అయితే ఉన్నది. ముఖ్యంగా ఆమె అంశాలు మళ్ళీ కేసీఆర్ని అయితే ఏమనకుండానే మొత్తానికైతే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చాలా స్పష్టంగా ఒక అవినీతి కోణంలో ఉంటుంది అనేది మాత్రం ఆమె వాటల్లో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అదేవిధంగా కుటుంబ పాలన కావచ్చు, సంతోష్ రావును హరీష్ రావు టార్గెట్గానే ఆమె ప్రెస్ మీట్ అయితే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కవిత రాజకీయ ఎటుపోతుంది, కవిత రాజకీయం అంటే ఆమె రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకున్నాం కూడా మనం మాట్లాడితే కనుక చాలా విషయాలు కూడా ఉంటాయి. కవిత కొత్త పార్టీ పెట్టడానికి అవకాశం ఉంది అనే ఒక కొంత సమాచారం అయితే వస్తూ ఉంది, కొంత వాదన వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎన్జిఓ జాగృతితోటే కొంత ముందుకు పోయేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు కొంత సమాచారం అయితే వస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్లో కూడా జాయిన్ అవడానికి స్కోప్ కనబడతా ఉంది. కాంగ్రెస్లో కూడా కొంత మేర ఆల్రెడీ చర్చ జరిగిపోయినటువంటి దాంట్లో కూడా కొంత వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఆమె మేబీ కొత్త పార్టీ కూడా పెట్టడానికి అవకాశాలు స్కోప్ ఉంది. ఆమె బయటకు చెప్తే కానీ ఈ విషయాలు తెలిసే అవకాశాలు లేవు. కానీ 3 ఆప్షన్స్ అయితే ఆమె ముందున్నాయి. ఒకటి కొత్త పార్టీ పెట్టడం కావచ్చు, లేదంటే జాగృతి సంస్థతోటే కొన్ని రోజులు ఇదే విధమైనటువంటి కేసీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళపైన పదైన విమర్శలు చేస్తే ముందుకు పోయే అవకాశం ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి పదవి కూడా తెచ్చుకునేటువంటి అవకాశంగా ఆ విధంగా కూడా ఒక చర్చ బలంగా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. సో ఈ 3 ఆప్షన్స్ అయితే ఆమె ముందు ఉన్నాయి బలంగా. సో ఈ క్రమంలో ఆమె ఏం చేస్తుంది, ఆమె నిర్ణయం ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలిసి ఈరోజు ఆమె ఎలాంటి ప్రకటన చేయకపోవచ్చు తన రాజకీయ వ్యూహం పైన. మేబీ ఈ సస్పెన్షన్ గల కారణాలు కూడా విశ్లేషించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా కేసీఆర్ పేరు మీద, ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా రాసిరు, వీళ్ళు చాలా భయపడుతూ జాగ్రత్తగా రాసిరు. ఎందుకంటే ఇక్కడ చూడండి చాలా క్లియర్గా పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు, కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధిష్టానం ఎవరో కూడా ఇంతవరకు చెప్పలేదు. కాకపోతే పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటూ ఇటు సోమాభారత్ కుమార్, రవీందర్ రావు ఇద్దరు కలిసి చాలా స్పష్టంగా మొత్తానికైతే ఆమెను సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఇప్పటితోటి తెలంగాణ రాజకీయాల్లో ఇంకొంచెం ఊపు అందుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గత కొంతకాలంగా పతనమవుతూ వస్తూ ఉంది. ఈ క్రమంలో అంపశయం మీద పడ్డట్టే కనబడతా ఉంది. రేపు మాపో ఆ బీఆర్ఎస్ పార్టీకి పాడగట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇంకా కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి ప్రయత్నం చేయబోతుంది అనేది కూడా కొంత ఈరోజు ప్రెస్ మీట్లో ఆమె చెప్పేటువంటి విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది.